పరిషత్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 27వ తేదీన ఒకే రోజు అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మండల, జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 539 జెడ్పీటీసీ స్థానాలుండగా న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్నందున ములుగు జిల్లా మంగపేట స్థానానికి ఎన్నిక జరగడం లేదు. మొత్తం 5857 ఎంపీటీసీ స్థానాలకు గాను జడ్చర్ల ఎంపీపీకి చెందిన 15 ఎంపీటీసీ, బోర్గంపాడు, భద్రాచలం ఎంపీపీలకు చెందిన 11 ఎంపీటీసీల స్థానాల పదవీకాలం ఇంకా పూర్తవలేదు. న్యాయస్థానంలో వ్యాజ్యం కారణంగా మంగపేట ఎంపీపీ పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగడం లేదు. మొత్తం 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 4 రోజుల విరామంతో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 26, 30 తేదీల్లో ఎన్నిక కోసం నోటీసు జారీ చేస్తారు. వచ్చే నెల 6, 10, 14 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే నెల 27వ తేదీని చేపడతారు. రెండవ దశ పోలింగు మే 10వ తారీఖు నాడు జరుపుతారు. మూడవ దశ పోలింగ్ సంబంధించి 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు అనగా ఎన్నికల నోటీసు రిలీజ్ చేసి నామినేషన్స్ ను సేకరించి మే 14వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తారు. మే 27వ తారీఖు నాడు లెక్కింపు చేసి రిజల్ట్స్ ను ఆ రోజు డిక్లేర్ చేస్తారు. ఒక జడ్పీటీసీకి ఎన్నిక జరపట్లేదు, ఎందుకోసమంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద మంగపేట జడ్పీటీసీ తప్పితే మిగతా 538 జడ్పీటీసీలకు ఈ 3 ఫేజ్ల వారీగా ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల జాబితా 1,56,11,474. త్వరలో ప్రకటించే అదనపు జాబితాతో ఈ సంఖ్య కాస్త పెరగవచ్చు. 32 జిల్లాల్లో 32,042 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 1,47,000 మంది పోలింగ్ సిబ్బంది, 26,000 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఎన్నికల కోసం 15 మంది సాధారణ, 37 మంది వ్యయ పరిశీలకులను నియమించారు. మొదటి దఫాలో 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 180 జెడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. మూడో దశలో 161 జెడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మేడ్చల్ జిల్లాలో కేవలం 5 జెడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మొదటి దశలోనే ఈ జిల్లాకు సంబంధించిన ఎన్నికలు పూర్తి చేయనున్నారు. 10 జిల్లాల్లో 2 విడతల్లో, మిగతా 21 జిల్లాల్లో 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. చట్టం ప్రకారము నోటిఫికేషన్ ఇచ్చే రోజు అంటే ఈ రోజు వరకు ఎవరెవరి పేర్లైతే ఎలక్టర్ రోల్ లోపల నమోదు చేయబడతాయో వారందరూ కూడాను ఓటింగ్ లో పాల్గొనడానికి లేకపోతే కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి ఫేజ్ లో 197 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండవ ఫేజ్ లో 180 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. మూడవ ఫేజ్ లో 161 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీల విషయానికి వస్తే మొత్తము 5,857 ఎంపీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో వివిధ కారణాల వల్ల 40 కాన్స్టిట్యున్సీలకు ఎన్నిక ఇప్పుడు నిర్వహించడం లేదు. ఇవన్నీ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీపీ ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లకు ఎన్నిక ఉంటుంది. దాని ప్రణాళిక మళ్ళీ తర్వాత ప్రకటన. గరిష్ఠ వ్యయ పరిమితిని జడ్పీటీసీ అభ్యర్థికి 4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థికి 1,50,000 రూపాయలుగా ఖరారు చేశారు. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఎన్నిక కోసం గులాబీ రంగు, జడ్పీటీసీ ఎన్నిక కోసం తెలుపు రంగు బ్యాలెట్ పత్రాలను ఉపయోగిస్తారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒకటికి మించి మాత్రం ఎంపీటీసీ లేదా జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయకూడదు. ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఒకచోట మాత్రమే బరిలో ఉండాలి. ఒకే అభ్యర్థి ఎంపీటీసీ, జడ్పీటీసీ 2 స్థానాలకు ఏకకాలంలో పోటీ చేయవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్లు నింపి అప్లోడ్ చేయవచ్చు. అయితే దాని ముద్రిత కాపీని ఖచ్చితంగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి ప్రత్యక్షంగా అందించాల్సి ఉంటుంది. పోలింగ్ కేవలము బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరుగుతాయి. 1,47,000 మంది అంటే హ్యూమన్ డేస్ అవసరం అవుతాయి. కానీ 1,47,000 మందిని మనం వినియోగించడం లేదు, తక్కువనే ఉంటారు. ఎందుకోసమే 3 ఫేజుల్లో చేస్తున్నారు కాబట్టి యావరేజ్ గా ఒక 50,000 పీపుల్ ఉంటారు ఒక్కొక్క దశలో. అదే విధంగా పోలింగ్ సెక్యూరిటీ సిబ్బంది సుమారుగా 26,000 మంది అవైలబుల్ గా ఉన్నారు.
ఎంపీటీసీకి జడ్పీటీసీ పోటీ చేయవచ్చు ఏకకాలం లోపల, కానీ ఎన్నిక అయిన తర్వాత ఏదో ఒక దాన్ని తను రిజైన్ చేయాల్సి ఉంటుంది. జడ్పీటీసీ వచ్చేవరకు 4 లక్షల రూపాయలు గరిష్ట వ్యయ పరిమితి, ఎంపీటీసీకి సంబంధించి 1,50,000 రూపాయలు. సో కోడ్ అనేది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది, కౌంటింగ్ వరకు అమల్లో ఉంటుంది. ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది కేవలము రూరల్ ఏరియాలో పంచాయతీరాజ్ చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో అక్కడే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుంది. అర్బన్ ఏరియా లోపల పంచాయతీరాజ్ చట్టం అమల్లో ఉండదు కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా అమల్లో ఉండదు. నోటిఫికేషన్ విడుదల చేసినందున 32 జిల్లాల్లో ఎన్నికలు జరిగే చోట ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. 2013లో జరిగిన పంచాయతీ, 2014లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించని 12,745 మంది అభ్యర్థులపై రాష్ట్ర ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. ఇందులో ఎన్నికైన 9 మంది సర్పంచులు, 1,300 మంది వార్డు సభ్యులు కూడా ఉన్నారు. మిగతా వారు ఓటమి పాలైన వారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేశామన్న ఎస్ఈసీ ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.